పక్షులు లేకపోతే మనం బ్రతకగలమా? జంతువులు లేకపోతే మనం బ్రతకగలమా? ఎస్ ఆర్ నో? నో. థ్యాంక్ యూ. నీళ్లు లేకపోతే మనం బ్రతకగలమా? గాలి లేకపోతే? నో. అయితే నీళ్ళని పాడు చేసే ప్రాణి ఎవరు? గాలిని పాడు చేసే ప్రాణి ఎవరు? జంతువులని అవసరానికి మించి చంపే ప్రాణి ఎవడు? పక్షుల్ని కూడా అట్లాగే అవసరానికి మించి చంపే ప్రాణి ఎవడు? నేలని కంటామినేట్ చేసే ప్రాణి ఎవరు? అబద్ధాలాడే ప్రాణి ఎవరు? ఎవరైనా ఒకళ్ళు చెప్పగలరా, నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదండి జన్మలోని? పోనీ మైక్ పట్టుకున్న వాళ్ళైనా చెబితే అది ఇంకొక పెద్ద అబద్ధం. ఇప్పుడు ఇన్ని సుగుణాలు మనిషిలో ఉన్నాయి కదా, మనుషులంటే మనమే కదా, మనలో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కదా, నిజానికి ఆ దేవుడు ఎవడు అనేది ఇప్పుడు దట్స్ నాట్ అవర్ టాపిక్, సో ఐ డోంట్ సే ఎనీ నేమ్ ఆఫ్ గాడ్, రైట్? ఎవడో ఒక దేవుడో లేకపోతే నేచరో ఇన్నిటినీ క్రియేట్ చేసింది. డూ యూ ఎక్స్పెక్ట్ దట్ నేచర్ విల్ లవ్ అస్, ద హ్యూమన్స్, in spite of all these great qualities? No. We, the humans, are one child. Rest of the creatures, like animals and birds, trees and creepers, rivers and the air, earth and mountains, ఇవన్నీ కూడా ఆ క్రియేట్ చేసిన వాడికి సంతానం లాంటివే కదా. వీటిని మనం డ్యామేజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరే చెప్పారు, నేను చెప్పలా. అన్నిటినీ డ్యామేజ్ చేసే 100 మార్క్స్ సుగుణాలన్నీ మనిషికే ఉన్నాయని చెప్పారు. బికాస్ నో యానిమల్ స్పాయిల్ ద నేచర్, నో బర్డ్ విల్ స్పాయిల్ ద నేచర్. ఇన్ని సుగుణాలు ఉండేటటువంటి మానవ సేవ ఏ అని ఎందుకు అంటున్నాం అంటే, ఎప్పుడైనా ఏ అన్నామంటే ఇంకో దాన్ని మనం కండెమ్ చేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ ముందర కూర్చున్న వాళ్ళల్లో ఆయనే మంచోడు అన్నాం అనుకోండి, ఆయనే, మిగతా వాళ్ళిద్దరు కూడా ఇక్కడి నుంచి మమ్మల్ని కదలనివ్వరండి. వెన్ యూ సే ఏ, మిగతా వాటిని అది స్టాప్ చేసేస్తుంది. మీరు ఎప్పుడైతే మానవ సేవ ఏ అన్నారో మిగతా వాటిని యూ కెన్ డ్యామేజ్ ఇన్ ఏ వే యూ లైక్ అని అర్థం కదా. మరి అంగీకరిస్తే మన స్లోగాన్ని ఒక రకంగా కొంచెం నేను మార్పు చెప్తా. మీరు బాగుంది అనుకుంటే ఇప్పుడు మీరు ఓకే అనొచ్చు. ఓకేనా? మానవ సేవయే మాధవ సేవ కాదయా. మాధవుడు అన్నింటిలో ఉంటాడని గుర్తు పెట్టుకుని మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి. సర్వప్రాణుల్లో మనిషి కూడా ఒకటి కదా. సర్వప్రాణి సేవ చేయాలి అనేది మన లక్ష్యం కావాలి. అందామా ఇలాగ ఒక మాట? మాధవ సేవగా సర్వప్రాణి సేవ.